తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అవి ఆస్ట్రేలియా క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులు. 1990 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా జట్టు దాదాపు 2 దశాబ్దాల పాటు క్రికెట్లో చక్రం తిప్పింది. ఇతర జట్లకు ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటేనే వణుకు పుట్టేలా చేసింది. ఎంత అత్యుత్తమంగా ఆడినా ఫైనల్ వరకు వచ్చిన అన్ని దేశాలకు వరల్డ్ కప్ ట్రోఫీని అందని ద్రాక్షలాగే మిగిల్చింది. ఎందుకంటే కష్టపడి తుది సమరానికి వచ్చిన ట్రోఫీ గెలవాలంటే మాత్రం ఆస్ట్రేలియాను ఓడించడం తప్పనిసరి అనేలా చేసింది. ఫైనల్లో ఆస్ట్రేలియా ప్రతాపానికి అప్పటి వరకు బాగా ఆడిన జట్లు కూడా కుదేలయ్యాయి. ముఖ్యంగా 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా క్రికెట్ ఫామ్ పీక్స్ లో ఉండేది. ఈ క్రమంలో 1999, 2003, 2007 వన్డే వరల్డ్ కప్లను గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచింది. ఆసియా దేశాలైన పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక జట్లను వరుసగా ఫైనల్స్ లో ఓడించి వరల్డ్ కప్ కు అడ్డుపడింది. వన్డేలతో పాటు టెస్టుల్లో కూడా కంగారూల జట్టు తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఒక దశలో ఆస్ట్రేలియా ఉన్న ఫామ్ దాటికి వరల్డ్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడి మ్యాచ్ ఆడినా కంగారూల ముందు నిలవలేకపోయింది. ఇలా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా జట్టును కిందకు దించింది మన భారత జట్టని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్క టోర్నీతో ఆస్ట్రేలియా కాన్ఫిడెన్స్ ను దెబ్బకొట్టి ఒక సాధారణ జట్టులా మార్చేశాం. ఇక్కడి నుంచే భారత జట్టు శకం కూడా ప్రారంభమైంది. 2008లో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ చరిత్రాత్మక సిరీస్ గురించి తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ రావడం పక్కా. ఆ సిరీస్ వివరాలు ఇప్పుడు పూర్తిగా చూద్దాం. 2008 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ కు ముందు 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ గురించి మాట్లాడుకోవాలి. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ విశ్వ సమరంలో భారత జట్టు కనీసం సూపర్ 8 కు అర్హత సాధించలేకపోయింది. లీగ్ దశలో చిన్న జట్టు బంగ్లాదేశ్ తో శ్రీలంకపై ఓడిపోవడంతో టోర్నీ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించి పరువు పోగొట్టుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మాత్రం టోర్నీలో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా వరుసగా మూడోసారి వన్డే వరల్డ్ కప్ ను తమ ఖాతాలో వేసుకుంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా టాప్ లో ఉంటే భారత జట్టు మాత్రం పాతాళానికి పడిపోయింది. అసలు ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ ఇవ్వడానికి కూడా పనికిరాదని భావించారు. కానీ ఒక్క సంవత్సరంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత జట్టు యంగ్ ప్లేయర్లతో నవశకానికి నాంది పలికింది. ఆ ఏడాది సెప్టెంబర్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అండర్ డాగ్ గా బరిలోకి దిగి సంచలన ఆటతో వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడి నుంచి టీమిండియా కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ఏ జట్టుకు భయపడకుండా వరుసగా సిరీస్లు గెలుస్తూ వచ్చింది. పడిపోయినా త్వరగా లేచి గాడిలో పడింది. ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలమనే నమ్మకంతో ముందుకు వెళ్ళింది. అయితే ఎన్ని దేశాలపై గెలిచినా క్రికెట్లో ఆస్ట్రేలియాను ఓడించి ఆ జట్టు హవా తగ్గించే దేశం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే ధోని కెప్టెన్సీలోని టీమిండియా అతిపెద్ద ఛాలెంజ్ కు సిద్ధమైంది. అదే 2008లో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్. అప్పట్లో వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇదే అతిపెద్ద సిరీస్. 2008లో జరిగిన ఈ ట్రయాంగిల్ సిరీస్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. ఇండియా, శ్రీలంక మరో 2 జట్లు. ఆస్ట్రేలియా జట్టు ఆడుతుండడం, సిరీస్ కూడా ఆస్ట్రేలియాలో జరుగుతుండడంతో మన జట్టు సిరీస్ గెలుస్తుందనే నమ్మకాలు లేవు. పైగా అప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు వన్డే సిరీస్ గెలిచిన సందర్భాలు లేవు. దీంతో ఇండియాతో పాటు శ్రీలంక కూడా అండర్ డాగ్ గా బరిలోకి దిగింది. స్కెడ్యూల్లో భాగంగా ఒక్కో జట్టు 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒక జట్టు మిగిలిన 2 జట్లతో 4 మ్యాచ్లు ఆడేలా స్కెడ్యూల్ ఏర్పాటు చేశారు. టోర్నీ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్లే జట్టని అందరూ కన్ఫర్మ్ అయిపోయారు. ఇండియా, శ్రీలంకల్లో ఏ జట్టు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడుతుందనే ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీలో టీమిండియా ఆడాల్సిన తొలి 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే మూడో మ్యాచ్లో మన జట్టు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చింది. పాంటింగ్ సేనను 159 పరుగులకే ఆల్అౌట్ చేసి టోర్నీలో తొలి విజయాన్ని అందుకున్నారు. ఇషాంత్ శర్మ, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్ రెచ్చిపోవడంతో ఆసీస్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అయితే 160 పరుగులను చేజ్ చేయడానికి కూడా భారత జట్టు శ్రమించాల్సి వచ్చింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 102 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ దశలో ధోని, రోహిత్ శర్మ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియాతో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు ఆ తర్వాత మ్యాచ్లో శ్రీలంక షాక్ ఇవ్వడంతో టోర్నీ ఆసక్తికరంగా మారింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా ఆస్ట్రేలియా విజృంభించింది. ఇండియా శ్రీలంకలను చిత్తు చేస్తూ వరుసగా మ్యాచ్లను గెలుచుకుంటూ వచ్చింది. అదే సమయంలో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన శ్రీలంకపై టీమిండియా వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది. దీంతో ఓవరాల్ గా లీగ్ దశ ముగిసేసరికి 26 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంటే 17 పాయింట్లతో ఇండియా రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్ కు సిద్ధమైంది. 10 పాయింట్లతో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇండియా ఫైనల్ కు వస్తే చాలు అనుకున్న టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. లాంగ్ టోర్నీ కావడంతో బెస్ట్ ఆఫ్ 3 ఫైనల్స్ ను నిర్వహించారు. అంటే మొత్తం 3 ఫైనల్స్ ఉంటాయి. 2 ఫైనల్స్ లో గెలిచిన జట్టు ట్రోఫీ గెలుచుకుంటుంది. ఫైనల్ కు వచ్చిన భారత జట్టు ఆస్ట్రేలియాపై 2 ఫైనల్స్ లో గెలవడం అంటే అసాధ్యమని భావించారు. మన జట్టు పైన మనకే నమ్మకాలు లేవంటే ఆస్ట్రేలియా అప్పట్లో ప్రత్యర్థులపై ఎంతలా ఆధిపత్యం చెలాయించిందో అర్థం చేసుకోవచ్చు. కానీ పోరాడితే ఏది అసాధ్యం కాదు. సమిష్టిగా ఆడితే ఎంత టాప్ జట్టుకైనా మట్టి కనిపించొచ్చు. తొలి ఫైనల్ కు ముందు భారత జట్టు కూడా ఇలాంటి ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగింది. సిడ్నీ వేదికగా తొలి ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్ ధాటికి ఆరంభంలోనే 24 పరుగులకే గిల్క్రిస్ట్, పాంటింగ్, మైకేల్ క్లార్క్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో మన జట్టు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఆస్ట్రేలియా జట్టును హైడెన్, డైమండ్స్ ఆదుకున్నారు. 4వ వికెట్ కు 100 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే భారత బౌలర్లు మరోసారి విజృంభించి ఆస్ట్రేలియా జట్టును 239 పరుగులకే పరిమితం చేశారు. ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టును 239 పరుగులకు కంట్రోల్ చేయడం అంటే మన బౌలర్లు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కానీ ఇప్పుడు ముందున్న అతిపెద్ద సవాలు ఆస్ట్రేలియా బౌలింగ్ ను తట్టుకుని 240 పరుగులను చేసేయాలి. టార్గెట్ చేసేలా కనిపించిన ఆసీస్ జట్టులో బ్రెట్లీ, నాథన్ బ్రెకెన్, మిచెల్ జాన్సన్లకు ఎదురు నిలిచి గెలవాలంటే అతిపెద్ద టాస్క్ గా మారింది. ఇండియాకు చేజింగ్ లో మంచి ప్రారంభమే వచ్చింది. తొలి వికెట్ కు ఉతప్ప, సచిన్ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుడ్ స్టార్ట్ రావడంతో తొలి ఫైనల్ మనదే అని అనుకున్నాం. అయితే భారత జట్టు ఆ తర్వాత 10 ఓవర్లు తడబడుతూ బ్యాటింగ్ చేసింది. వికెట్ కోల్పోకుండా 50 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న టీమిండియా ఆ తర్వాత 37 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. క్రీజ్ లో సచిన్ ఉన్నాడనే భరోసా ఉన్నా మరో ఎండ్లో అనుభవం లేని రోహిత్ శర్మ ఉండడంతో భారత జట్టుకు కొంచెం ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించింది. ధోని తర్వాత బ్యాటర్లు లేకపోవడంతో సచిన్, రోహిత్ భాగస్వామ్యం పైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న రోహిత్ శర్మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు చక్కటి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి మొదట పూర్తి డిఫెన్స్ కే పరిమితమైన క్రమంగా బ్యాట్ జులిపించారు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ తన హాఫ్ సెంచరీ మార్కు పూర్తి చేసుకోగా సచిన్ సెంచరీకి చేరువయ్యారు. కంగారుల బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 4వ వికెట్ కు 123 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను దాదాపుగా ఫినిష్ చేశారు. 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ అవుట్ అయినా ఆ తర్వాత ధోనితో కలిసి సచిన్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 3 ఫైనల్స్ లో భాగంగా తొలి ఫైనల్లో గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు తొలి ఫైనల్లో దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో ఆ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. మరోవైపు భారత జట్టు ఈ విజయంతో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లింది. మిగిలిన 2 ఫైనల్స్ లో ఒక్క మ్యాచ్ గెలిచినా తొలిసారి కంగారుల గడ్డపై చరిత్ర సృష్టించవచ్చు. ఈ గెలుపు ఇచ్చిన కిక్ తో రెండో ఫైనల్ కు టీమిండియా సిద్ధమైంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో ఫైనల్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి ఫైనల్ మాదిరిగానే రెండో ఫైనల్లో కూడా ఉతప్ప, సచిన్ కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభమిచ్చారు. తొలి వికెట్ కు 94 పరుగులు జోడించిన తర్వాత 30 పరుగులు చేసిన ఊతప్ప అవుట్ అయ్యాడు. కాసేపటికే గంభీర్ తక్కువ స్కోర్కే అవుట్ అయిన యువరాజ్ సింగ్, ధోనీలతో కలిసి సచిన్ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అయితే లోయర్ ఆర్డర్ ఫాస్ట్ గా పెవిలియన్ చేరడంతో 300 పరుగులు చేస్తున్నందుకున్న 258 పరుగులకు పరిమితమైంది. స్కోర్ బోర్డు మీద ఫైటింగ్ టోటల్ ఉండడంతో ఈ మ్యాచ్ పై ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ తొలి మ్యాచ్ లో ఓడిపోయిన పాంటింగ్ సేన రెండో మ్యాచ్ లో గెలవడం ఖాయమని భావించారు. కానీ అనుకున్నదేమీ జరగలేదు. 259 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు స్వింగ్ కింగ్ ప్రవీణ్ కుమార్ చుక్కలు చూపించారు. తన ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, లైన్ లెంత్ తో టాప్ ఆర్డర్ ను ఇబ్బంది పెట్టారు. కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న గిల్క్రిస్ట్ ను 2 పరుగులకే అవుట్ చేశారు. ఇదే ఊపులో కెప్టెన్ పాంటింగ్ తో పాటు మైకేల్ క్లార్క్లను అవుట్ చేసి కంగారులను కోలుకోలేని దెబ్బ కొట్టారు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా తమ పోరాటాన్ని ఆపలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న హైడెన్ తో సైమండ్స్ జట్టును ముందుకు తీసుకెళ్లారు. 4వ వికెట్ కు 89 పరుగులు జోడించి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. మ్యాచ్ నువ్వా నేనా అని సాగుతున్న సమయంలో టీమిండియా మరో 2 వికెట్లను పడగొట్టి మ్యాచ్ పై పట్టు సాధించింది. హైడెన్ రన్అట్ కావడం, ఆ తర్వాత సైమండ్స్ ను హర్భజన్ సింగ్ క్లీన్ బౌల్ చేయడంతో మ్యాచ్ భారత వైపుకు మళ్లింది. ఈ దశలో మైకేల్ హసీ, జేమ్స్, హోప్స్ భారత జట్టుకు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. 6వ వికెట్ కు 76 పరుగులు జోడించి చెమటలు పట్టించారు. విజయానికి 60 పరుగుల ఆస్ట్రేలియా ఫేవరెట్ గా నిలిచింది. ఇలాంటి ఒత్తిడి సమయంలో హస్సీ వికెట్ తీసిన శ్రీశాంత్ టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత హోప్స్ పోరాడి చివరి వరకు తీసుకొచ్చి బయటపెట్టిన 9 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి మరో ఫైనల్ మిగిలి ఉండగానే ట్రోఫీ గెలుచుకుంది. ప్రవీణ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతే, ఒక్కసారిగా నమ్మలేని, అసాధ్యం అనుకున్న సిరీస్ విజయాన్ని ధోనీ సేన కుర్రాళ్లతో గెలుచుకోవడం సంచలనంగా మారింది.
ట్రై సిరీస్ విజయం సాధించిన అనంతరం కెప్టెన్ ధోని తన యువ జట్టు సామర్థ్యంపై అనుమానాలు విమర్శకులకు గట్టిగా బుద్ధి చెప్పాడు. ఆస్ట్రేలియాను ఓడించడం అనేది యాదృచ్ఛికంగా జరగలేదని, ఇకపై ఆసీస్ను కూడా ఒక సాధారణ జట్టుగానే భావిస్తామని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చి క్రికెట్లో భారత శకాన్ని ప్రారంభించారు. ఇకపై ఆస్ట్రేలియాపై గెలిస్తే భారీ ఎత్తులో సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని జట్టుకు సూచించాడంటే తమ జట్టుపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోని నాయకత్వంలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గెలిచిన పెద్ద సిరీస్ ఇదే కావడం విశేషం. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ వంటి యువ ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఆ సమయంలో అత్యంత పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపైనే ఫైనల్స్ లో ఓడించడంతో భారత జట్టుకు ఇది అతిపెద్ద విజయంగా, చిరస్మరణీయ విజయంగా మారింది. ఈ సిరీస్ విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఇక్కడి నుంచే క్రికెట్లో ఆస్ట్రేలియా హవా తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో భారత జట్టు దూసుకెళ్లింది. 2011లో వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో ఓడించి హ్యాట్రిక్ టైటిల్ తర్వాత వరుసగా 4వ వరల్డ్ కప్ గెలవకుండా అడ్డుకుంది. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ భారత్ గెలవడంతో ఆస్ట్రేలియా జట్టు ఒక నార్మల్ జట్టులా మారింది. గిల్క్రిస్ట్, హైడెన్, డైమండ్స్ లాంటి ప్లేయర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం, ఆ తర్వాత పాంటింగ్ ఫామ్ కోల్పోవడంతో కంగారూల జట్టు బలహీనంగా మారింది. మరోవైపు భారత జట్టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లాంటి సూపర్ స్టార్లను తయారు చేసుకుని క్రికెట్లో ఆధిపత్యం చెలాయించింది. ఈ రోజు ఇండియా ప్రపంచ క్రికెట్లో తిరుగులేని జట్టుగా అవతరించడానికి 2008లో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ బాటలు వేసిందనే సంగతి గుర్తుంచుకోవాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.